ఓం శ్రీ మాత్రే నమః. మీరు అవునన్నా కాదన్నా మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 18, 19 తేదీల్లో జరగబోయేది ఇదే. మీరు కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? ఫిబ్రవరి నెల 18, 19 తేదీల్లో మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? మీకు అదృష్టమా, దురదృష్టమా? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశిలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ఇది స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశి వారికి ఈ సమయం ఉద్యోగంలో అలసటను నియంత్రించాలి, మేలు జరుగుతుంది. వ్యాపారంలో లాభ సూచనలు ఉన్నాయి. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితం బాగుంటుంది. పెద్దల అనుభవ సూచనలు ఎంతో ఉపయుక్తంగా మారుతాయి. గణపతి ధ్యానం శుభ ఫలితాలను అందిస్తుంది. మనోబలంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్న ధనయోగం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. వ్యాపారంలో సహనంతో వ్యవహరిస్తే లాభం కలుగుతుంది. వారం చివరిలో శుభవార్త వింటారు. వెంకటేశ్వర స్వామివారి స్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారి లైఫ్ అంతా కూడా ఈ సమయంలో పూర్తిగా మారిపోతుందండి. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన ఫలితాలు, మార్పులు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. మీ జీవితం అయితే కలలో కూడా చూడని, ఊహించని రీతిలో మారిపోతుంది. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది? ఫిబ్రవరి నెల ముగిసే లోపుగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు ఎటువంటి మార్పులు రాబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీనరాశి జాతకులకు ఈ సమయంలో నెల మొదటి వారాలు కూడా ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ఆశాజనకంగా ఉంటాయి. 11వ ఇంట్లో ఉచ్చకుచుడి వలన మీరు పాత బాకీలు వసూలు చేస్తారు లేదా లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆఫీస్లో మీ మాటకు విలువ ఉంటుంది. అయితే గ్రహాలు 12వ ఇంట్లోకి మారుతున్నందున కొద్దీ కూడా పనిలో ఏకాగ్రత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఆఫీసు, రాజకీయాలు లేదా రహస్య శత్రువుల వలన కొంత అసౌకర్యానికి కూడా మీరు లోను అయ్యే అవకాశాలు ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు, ఎంఎన్సి, ఎగుమతి, దిగుమతి లేదా ఆసుపత్రి రంగాలు ఉన్నవారికి నెల చాలా బాగుంటుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి సానుకూలమైన వార్తలు కూడా అందుతాయి. స్థానిక వ్యాపారస్తులు ఈ నెల చివరిలో దొంగతనాలు లేదా నష్టాల పట్ల జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరంగా ఇది ఆదాయం మరియు ఖర్చుల మధ్య ఒక పోటీ లాంటిదనే చెప్పాలి. 11వ ఇంటి కుజుడు ప్రారంభంలో ధన ప్రవాహాన్ని ఇస్తాడు, కానీ 12వ ఇంటి గ్రహాల కూటమి చిల్లులు పడ్డ కుండలాగా డబ్బును ఖర్చు చేస్తారు. ఊహించని వైద్య ఖర్చులు, వాహన మరమ్మతులు లేదా విలాసాల కోసం డబ్బు కూడా నీళ్లలాగా ఖర్చు అవుతుంది. 12వ ఇంట్లో రాహు ఉండడం వల్ల రహస్య పెట్టుబడులు లేదా జూదం వైపు మనసు మళ్ళవచ్చు. దీనికి దూరంగా ఉండడం చాలా అవసరం. మోసపూరితమైనటువంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టి డబ్బును పోగొట్టుకోవద్దండి. స్నేహితులకు పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి, ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం కొంచెం కష్టం కావచ్చు. ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని మరియు
వ్యయస్థానంలో గ్రహాల ఒత్తిడి వలన నిద్రలేమి, పాదాల నొప్పులు లేదా కంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. శారీరక అలసట కంటే మానసిక ఆందోళన మీలో అధికంగా ఉంటుంది. ఫిబ్రవరి 23న కుజుడు వ్యయస్థానంలో రాహుతో కలవడం వలన గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది, లేదా ఆకస్మిక జ్వరం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. తగినంత నిద్రపోవడం మీకు ఈ సమయంలో పరమ ఔషధం అనే చెప్పాలి. రాత్రి వేళలో అనవసరంగా ప్రయాణాలు నివారించండి మరియు కళ్ళ యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. చతుర్థ స్థానంలో గురువు ఉండడం వలన ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. బయట ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి మీరు ఇంటి వద్ద గడపడానికి ఇష్టపడతారు. తల్లిగారి మద్దతు మీకు లభిస్తుంది. అయితే జీవిత భాగస్వామితో సంబంధం కొంత గంభీరంగా ఉంటుంది. జన్మశని మిమ్మల్ని కాస్త మొండిగా లేదా నిశ్శబ్దంగా మారుస్తుంది. ఇది మీ యొక్క భాగస్వామికి దూరం పెరిగినట్లుగా అనిపిస్తుంది. కార్యాలయంలో పనుల వలన కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. మీ మనసులో భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా అపార్థాలను కూడా మీరు తొలగించుకోవచ్చు. విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునే విద్యార్థులకు ఈ నెల పచ్చ జెండా ఊపుతోందని చెప్పాలి. వీసా అప్రూవల్ మరియు విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఇది అత్యంత అనుకూలమైన సమయము. స్థానిక విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం కొంత కష్టంగా మారుతుంది. రాహు ప్రభావం వలన మనసు చదువు కంటే కూడా వినోదంపైనే అధికంగా మళ్ళుతుంది. లైబ్రరీ లేదా ప్రశాంతమైన చోట కూర్చొని చదువుకోవడం వలన మంచి ఫలితాలు అయితే వస్తాయి. కఠినమైనటువంటి టైం టేబుల్ పాటించడం ద్వారా మాత్రమే మీరు ఏలినాటి శని ప్రభావాన్ని అధిగమించగలుగుతారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మీనరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. పూర్వభాద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. అందమైనటువంటి గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగాను ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట, ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు. వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులు అని చెప్పవచ్చు. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వానికి కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి వీరిలో అధికంగా ఉంటుంది. రేవతి 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి కలవారుగా ఉంటారు. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా అధికంగా ఉంటుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.